పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు నేతృత్వంలో ఆందోళన ముమ్మరమైంది. ప్రభుత్వం 2024 నవంబర్ నెలలో ప్రకటించిన కొత్త వేతన జీవో ఇప్పటికీ అమల్లోకి రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జీజీహెచ్ ఆసుపత్రి వద్ద రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. అమలు చేసే ఏరియస్ రూపాయలు చెల్లించాలి, సౌకర్యం కల్పించాలి, వాళ్ళందరికీ పిఎఫ్ నెంబర్లు ఇవ్వాలి, పిఎఫ్ అవకతవకలను వెంటనే సరి చేయాలి, అన్ని ఆసుపత్రి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, పిఎఫ్ తప్పిదాలు సరి చేయాలి, అదనపు సిబ్బంది నియామకం చేయాలి, అవకతవకలను సరి చేయాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జీజీహెచ్ అలాగే మెడికల్ కళాశాల సిహెచ్సిలలో పనిచేస్తున్న కార్మికులు 2 రోజులుగా ఆందోళన బాట పట్టారు. శానిటేషన్కి సంబంధించి వారు నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ అలాగే కాంట్రాక్ట్ కానీ అధికారులు కానీ గుర్తించకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీటికి సంబంధించి మనతో పాటు సిఐటియు నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. వారి సమస్యలు ఏంటో వారు చెప్తారు. సుందర్రావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. ఏదైతే శానిటేషన్ వర్కర్స్ ఏజెన్సీ 11 మండలంలో ఉన్నటువంటి పాడేరు, అలాగే మెడికల్ కాలేజు, అలాగే అరకు, చింతపల్లి, ముంచెంపెట్టు ఈ హాస్పిటల్లో ప్రధానంగా శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఆ శానిటేషన్ వర్కర్స్ సంబంధించి నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఈ శానిటేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గతంలో అనేక మార్లు వివిధ రూపాల్లో అధికారులకు కానీ అలాగే కాంట్రాక్ట్ కానీ మేము వినతి పత్రాల ద్వారా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము చేస్తున్నప్పటికీ ఈ రోజుకి 28 రోజుల పాటు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించకపోగా గత సెప్టెంబర్ 25వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి 28 రోజులు అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే నిన్న 1వ తారీఖు 1వ రోజు అలాగే ఈ రోజు 2 రోజులు సమ్మె అనేది చేయాలని చెప్పి సమస్య పరిష్కారం అయినంత వరకు చేయాలని చెప్పి ఈరోజు 2 రోజుగా చేయడం జరిగింది. ఆ రకంగా ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే 2024 నవంబర్ తారీఖు ఏదైతే నెలలో 18,600 జీవో ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం జీవో జారీ చేసి ఉంది. దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఏదైతే నెలలు ఉన్నాయో దాన్ని అదనంగా ఏరిస్ రూపంగా చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఎఫ్ సంబంధించి ప్రధానంగా అవకతవకలు ఉన్నాయి. గతంలో 1,175 రూపాయలు కట్టవలసినటువంటి పిఎఫ్ కేవలం 2-3 నెలలు మాత్రమే కట్టి ఉన్న నెలలు కూడా 600, అలాగే చింతపల్లి, ముంచెంపుట్టు లాంటి హాస్పిటల్లో కేవలం 300-400 రూపాయలు మాత్రమే ఈరోజు వాళ్ళు ఏదైతే లెక్కలు చెప్పారో అది పూర్తి స్థాయిగా వేయకుండా ఈరోజు పిఎఫ్ అవకతవకలు అయితే జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా సరిచేయాలి. అలాగే అన్ని ఆసుపత్రుల్లో కూడా వీళ్ళు ఉండడానికి రెస్ట్ రూములు కానీ అలాగే సేఫ్టీ పరికరాలు, యూనిఫామ్ కానీ అలాగే సేఫ్టీ పరికరాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అలాగే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక మంది ఈరోజు రోగులు వస్తున్నారు. వాళ్ళకి ఒక సందర్భంలోనే కేవలం సేవ దృక్పథంతో చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కుటుంబాలు కూడా గడియాలి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి గతంలో మేము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు ప్రభుత్వం కేవలం 18,600 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి జీవో అయితే జారీ చేసినప్పటికీ ఈరోజు 2024 నుంచి ఈరోజు 2025 ఈరోజు అక్టోబర్ అయినప్పటికీ సంవత్సర కాలం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ యొక్క జీవన అమలు చేయకపోగా వాళ్ళ యొక్క కష్టాన్ని ఈరోజు యాజమాన్యం లేదా కాంట్రాక్ట్ దోచుకున్న పరిస్థితి ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే టెండర్ విధానం ఉందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మేము ఇవి చేస్తున్నాం. దాంతోపాటు ఇటీవల కాలంలో మెడికల్ కాలేజు అనేది ఈరోజు నిర్మాణం అనేది జరుగుతుంది. అందులో రోజు బిల్డింగులు పెరుగుతున్న క్రమంలోనే ఇప్పటికీ సిబ్బంది అనేది కేవలం 21 మంది సూపర్వైజర్ కలుపుకుంటే దానితో పాటు 34 మంది మాత్రం ఈరోజు పనిచేస్తున్నప్పటికీ పని భారం విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు
కార్మికులు అయితే ఎవరైతే నివాస గృహాలు ఉన్నారో వాళ్ళు అది కూడా చేయాలని చెప్పి ఈ రోజు ఫ్యామిలీ క్వార్టర్స్ కి సంబంధించి కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. అది మాది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. అది ఖచ్చితంగా మా పరిధి కాకుండా ఏదైతే మేము బయట చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తప్ప ఫ్యామిలీ క్వార్టర్స్ చేసే దాంట్లో మేము లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఏదైతే ఏజెన్సీ 11 మండలాలు ఉన్నటువంటి 5 పిహెచ్ హాస్పిటల్ పరిధిలో ఏదైతే సమస్య ఉన్నదో ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రోజు రెండో రోజు రేపటికి సమస్య ఒక కొలికి వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నా ఈ రోజు పూర్తి స్థాయిగా మాకు నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా ఏదైనా ప్రధానంగా గత కాంట్రాక్టు ఏదైతే తప్పిదాలు పిఎఫ్ సంబంధించి ఏదైతే తప్పిదాలు చేశారో దాన్ని సరిచేయకపోతే ఖచ్చితంగా ఈ సమ్మెను ఇలాగా కొనసాగింపు చేస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులు అయితే ఉన్నారు, ఆ కార్మికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 95 నుంచి మేము చేస్తున్నాము. అలాగే ఇన్ని సంవత్సరాలు బట్టి మేము చేస్తున్న ఈ సిఐటితో పోరాడుకొని ఇప్పుడు 11,200 రూపాయలు మేము చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ కాంట్రాక్ట్లు అంటూ మళ్ళీ వస్తున్నారు. పాత కాంట్రాక్ట్ అయితే పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కట్టడం మానేశారు. ఆయన 2 నెలలు బాకీ ఉన్నారు. ఆ 2 నెలల బాకీ కూడా కనీసం క్లియర్ చేస్తానని కూడా అనలేదు. ఇంకా అలాగే కొత్త కాంట్రాక్ట్ వచ్చారు. కొత్త కాంట్రాక్ట్ కూడా మేము ఇంత ఇస్తామమ్మా అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేమైతే మాత్రం అంగీకరించలేదు. దీనికైతే మాత్రం మాకు మాత్రం చాలా ఇబ్బందులుగా ఉంది. ఈ 11,200 రూపాయలతో ఇంటి అద్దెలు కట్టుకొని యువతలే పిల్లలు చదివించుకొని ఇంట్లో పిల్లలు పోషకారం అయితే చేయించుకోలేకపోతున్నాము. దీని మీదే మేము ఆధారపడి ఉన్నాము. దీనికి వచ్చే అవకాశం అయితే మాకేమీ లేదు. ఇలాగే కనీసం మాకైతే జరగవలసింది ఏంటంటే న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగడం కోసం అయితే మాకు కాంట్రాక్ట్ని అయితే మాత్రం రద్దు చేయండి. రద్దు చేస్తే గనక మాకు గవర్నమెంట్ దృష్టిలోకి మాత్రం మమ్మల్ని తీసుకెళ్ళండి. అది మేము కోరుకునేది సార్. నా పేరు రత్నాలమ్మండి. పాడేరు మెడికల్ గవర్నమెంట్ కాలేజ్లో మేము శానిటేషన్గా పనిచేస్తున్నాము. అయితే మాకు సాలరీ అన్నది ఈ ఎఫ్ఆర్ఎస్ ముడిపడి దాన్ని బేసిక్ చేసుకొని మాకు సాలరీ అన్నది ఇస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకప్పుడు సిగ్నల్ ఉన్నప్పుడు అది పడుతుంది, లేనప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది. అలాంటప్పుడు మాకు ఆబ్సెంట్ పడుతుంది. అలాగా చాలామందికి సాలరీ తక్కువ రావడం జరుగుతుంది. ఆ 11,200లో కూడా కట్ అవుతూ 600, 700 కట్ అవుతూ వస్తుంది. ఇప్పట్లో చూసుకుంటే కానీ ఈ గవర్నమెంట్ పరిధిలో ఇప్పుడు ఉన్న సాలరీస్ ప్రకారం ఇప్పుడు థర్డ్ పార్టీ దాని ప్రకారంగా అయితే 11,200లో మేము జీవన విధానంలో చూసుకుంటే కానీ ఎక్కడైనా కొనుక్కోవాలన్నా, ఒక కూరగాయ కొనుక్కోవాలన్నా, ఒక నూనె ప్యాకెట్ కొనుక్కోవాలన్నా మినిమం 200 దాటి ఉంటుంది. అలాగే ఒక కూరగాయలు ఒక 1/2 కేజీ తీసుకుందామన్నా సరే అది ఈరోజు 50 రూపాయలు కూడా కనుమరుగైపోయింది. 100 ఇలా చెప్పడం వల్ల అది కొనుక్కొని తినే పరిస్థితి కూడా లేకపోయే ఒక కుటుంబంలో 5గురు ఉండగలిగితే 2 పిల్లలు చదివించుకోవాల్సి వస్తుంది. నెల ఫీజు మినిమం ఒక మనిషికి 2,500 చూసుకున్నా 2 పిల్లల్ని కట్టుకోవాలనుకుంటే 5,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ 11,200లో 2 పిల్లలు ఫీజు కట్టాలా? నెల రెంట్ 4,000, 3,000 పెట్టుకొని రెంట్ కట్టుకోవాలా? లేదా మేము డ్యూటీకి ఏదైతే ఇప్పుడు మేము శానిటేషన్గా చేస్తున్నామో ఒక 5 కిలోమీటర్ల దూరం పరిధిలో మేము ఉంటున్నాము. ఛార్జీలకి ఎలా కాదనుకున్నా ఇటోటి మాకు 100 రూపాయలు అవుతుంది. ఇలా చూసుకుంటే కనుక మాకు నెలంతా 3,000 అవుతుంది. ఇక్కడికి 9,000 మాకు అక్కడికే పోతుంది. అయితే మేము ఏం తినాలి? మేము ఆరోగ్యంగా ఉంటేనే తప్పితే ఈ శానిటేషన్ వర్క్ అనేది మేము చేయలేము. ఎందుకంటే ఇది ఫిజికల్తో కూడిన వర్క్ కాబట్టి మేము ఆరోగ్యంగా ఉంటేనే అవతల వాళ్ళకి వచ్చిన ఆ పేషెంట్లకైనా ఎవరికైనా ఈ యాజమాన్యంలో ఇక్కడ ఏ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్లో చేయడానికైనా మాకు తగిన శక్తి కావాలి, మాకు పోషణ ఉండాలి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించి ఈ థర్డ్ పార్టీ అన్నది ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీని అనేది తీపిచ్చి మాకు అవుట్సోర్సింగ్ కానీ ఈ రకంగా మాకు నియమిస్తే డైరెక్ట్ కాంట్రాక్ట్ ద్వారా కాకుండా గవర్నమెంట్ నుంచి మాకు సాలరీ వస్తే కనీసం 1 నుంచి 5వ తారీఖు లోపు సాలరీ పడగలిగితే ఈ వచ్చిన సాలరీలోనైనా ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి ఒక ప్లాన్లో మేము ఇది చేసుకోగలుగుతాము. ఎప్పుడో ఈ సాలరీ అన్నది 15వ తారీఖు దాటి అది కూడా 15 కూడా గ్యారంటీ లేదు. 2 నెలలు గ్యాప్ ఇచ్చి 5 నెలలు 6 నెలలు చేసిన తర్వాత 1 నెలది మాత్రమే ఇస్తున్నారు. ఈ 1 నెలది ఈ 3 నెలలు మేము అప్పు రుణాలు చేసి మేము తింటూ మేము డ్యూటీలు చేసుకుంటున్నాము. ఈ వచ్చే 1 నెల జీతం ఈ అప్పులే తీర్చాలా
లేదా మా కుటుంబ సమస్యలనే తీర్చుకోవాలా? మేము మా పరిష్కారం ఏంటి? మా జీవిత విధానం ఏంటి? మీరు చెయ్యండి పనులు అని చెప్పేసి సూపర్వైజర్స్ మా మీద చాలా ఒత్తిడి గురి చేస్తున్నారు. మాకు మా సంబంధం లేని వర్కులను కూడా మా మీద రుద్దడం జరుగుతుంది. ఈ క్వార్టర్స్‌లో అయితేనేమి, ఈ క్యాంటీన్ వర్కులు అయితేనేమి. ఇప్పుడు క్యాంటీన్ వర్క్ అయితే అది క్యాంటీన్‌లా ఉండట్లేదు. ఒక షాప్‌లా ఉంటుంది. అక్కడ అన్ని రకాలుగా వస్తువులు పెట్టుకుంటున్నారు. ఐస్ క్రీమ్‌లు అయితేనేమి, లేకపోతే షాప్‌లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని అందులో పెడుతున్నారు. పిల్లలు తింటున్నారు. ఔటర్స్ వస్తున్నారు, తింటున్నారు. అక్కడ ఆ చెల్లాచెదురుగా ఉంటుంది. అది శానిటైజర్సే చేయాల్సి వస్తుంది. అయితే ఈ క్యాంటీన్ అనేది వాళ్ళు పాడుకుంటారు కాబట్టి వేరే మనుషుల్ని పెట్టి చేయించుకోవాలనే అవసరం వాళ్ళకుంది. కానీ అది కాంట్రాక్ట్ నియమించినటువంటి ఈ శానిటైజర్‌ని పెట్టే ఆ పనులన్నీ చేపించుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే, ఇది మీ డ్యూటీ షాట్‌లోనే ఉంది. మీరు చెయ్యాలి. తప్పదు. మీరే చెయ్యాలి. ఫ్యామిలీతో ఉన్నా కూడా మీరే చేయాల్సి ఉంటది. అది మనకే సంబంధం అని చెప్పేసి మాకు ఈరోజు ఒత్తిడికి గురి చేసి మా శ్రమని దోచుకుంటున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అయితే ఈ సమస్యల్ని మాత్రం మాకు ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు నియమించాలని చెప్పేసి మేము మీకు మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. మా సమస్యల్ని పరిష్కరిస్తారని మా అందరి తరపున మీడియా ముందే నేను పెడుతున్నాను. జిల్లాలోని సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అయితే ఆందోళన బాట పట్టారు. వీరికి సంబంధించి జీవోలో ఉన్నట్టు వీరికి సక్రమమైన జీతాలు అందించడం లేదు. జీవో ప్రకారంగా అది సమాన పనికి సమాన వేతన చెల్లించాలి. నెలకు 18,000 చెల్లించాలి. అయితే వీళ్ళకి 11,000 లోపే చేతికి అందుతుంది. అది కూడా నెలకు ఏ నెల ఆ నెల అందించడం లేదు కాంట్రాక్టర్లు. దీనివల్ల వీరు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ నిధులు కూడా వచ్చిన దాన్ని దారి మళ్లించి వాటిని దుర్వినియోగం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే శానిటేషన్ నుండి డాక్టర్ వరకు ఎవరైతే ఆ ఆరోగ్యశ్రీకి ఒక సర్జరీకి పనిచేశారో ఆ సర్జరీకి పనిచేసిన వారికి ఎవరి పర్సెంటేజ్ వారికి ఇవ్వవలసి ఉంది. కానీ ఆ పర్సెంటేజ్ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే వీరికి రావలసిన బకాయి జీతాలు, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా ఇవ్వాలని, వారి సమాన పనికి సమాన వేతన చెల్లించాలని డిమాండ్ చేస్తూ వీరైతే ఆందోళన బాట పట్టారు. వీరికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో ప్రకారంగా జీతాలు చెల్లించి, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిని తొలగించి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ వీరికి ప్రభుత్వం నుండే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ అనేది తొలగించాలి పూర్తిగా. దీనివల్ల ఆ థర్డ్ పార్టీ వాళ్ళు తినేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఇస్తున్నారా చాలా దారుణంగా ఉంది. గత కాంట్రాక్ట్ 2 నెలలు జీతాలు చెల్లించకుండా మాయమైన పరిస్థితి ఉంది. దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరికి నెలకు రావాల్సిన జీతాలు నెలకు చెల్లించాలి. శానిటేషన్ కి సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనేక కార్యక్రమాలు అంటే ఇక్కడ ఆసుపత్రిలో రోగులకు అనేక సేవలు చేసి వీరి యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని వదిలేసి వీరు పనిచేస్తున్నారు. కాబట్టి వీరికి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.